సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం, మాజీ వీప్ జగ్గారెడ్డి, కట్టా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా జగ్గారెడ్డి గారు సమన్వయకర్తగా యావత్ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్దేశం కొద్ది చేయడం జరిగింది, తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అనే అంశాలు చెప్పడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి రాబోయే కాలంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను చెప్పడంతో పాటుగా ఈ సభ ద్వారా రెండు అప్రజాస్వామిక నియంత్రిత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు మొత్తం మంది యావత్ సింగిల్ ఉండగా అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి రావాల్సిందిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పక్షానికి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక టానిక్ లాగా, విటమిన్ లాగా ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేవడానికి అవకాశం లేని పార్టీ, ప్రయాణం చేయగలిగే నావ కాదది. టీఆర్ఎస్ పార్టీ మునిగే నాకు చూస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీకి నాయకత్వ లోపం ఉన్నదని నిన్న అమిత్ షా చెప్తా ఉన్నారు. అధికారం ఉంటే వీళ్ళు రాజులు, లేకపోతే వీళ్ళకి అడ్రస్ లేదు, వాళ్ళ రాహుల్ గాంధీతో పోల్చుకునేది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.